హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ విటమిన్స్ అండ్ మినరల్స్. మనం డైలీ తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అనే డిఫరెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి. సో మనం డైట్ బ్యాలెన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేయకపోతే ఈ న్యూట్రియంట్స్లో డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం విటమిన్స్ అండ్ కెమికల్ నేమ్స్ అండ్ డెఫిషియన్సీ డిసీజెస్ అండ్ మినరల్స్ రిలేటెడ్ కూడా డిస్కస్ చేసుకుందాం. సో కమింగ్ టు విటమిన్స్, విటమిన్ అనే వర్డ్ని కాయిన్ చేసింది క్యాసిమర్ ఫంక్. సో విటమిన్స్ అనేవి ఎనర్జీని ప్రొవైడ్ చేయవు. ఇవి గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి అవసరం. అండ్ ఆల్సో గుడ్ హెల్త్ కండిషన్ మెయింటైన్ చేయడానికి, గుడ్ విజన్కి, ప్రాపర్ డైజెషన్, ఇలా చాలా ఇంటికి ఉపయోగపడతాయి. అండ్ విటమిన్స్ సాల్యుబిలిటీ నేచర్ని బట్టి రెండు విధాలుగా డివైడ్ చేశారు. ఒకటి వాటర్ సాల్యుబుల్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్కి వచ్చేసరికి బి కాంప్లెక్స్ అండ్ విటమిన్ సి ఆర్ ద వాటర్ సాల్యుబుల్ అండ్ ఏడిఈకే ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఇందులో విటమిన్ ఫస్ట్ కాలంలో విటమిన్ నేమ్ అండ్ కెమికల్ నేమ్, డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ అండ్ సాల్యుబిలిటీ నేచర్ని బట్టి కేటగరైజ్ చేశా. అండ్ ఫుడ్ సోర్సెస్, ఏ ఫుడ్ సోర్సెస్లో ఈ విటమిన్స్ అవైలబుల్లో ఉంటాయి అనేది చూద్దాం. సో విటమిన్ ఏ కెమికల్ నేమ్ రెటినాల్. సో విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల నైట్ బ్లైండ్నెస్ కానీ ఐస్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ఫ్యాట్ సాల్యుబుల్. మనకు తెలుసు కదా, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ 4 ఏడిఈకే. ఈ ఫస్ట్ 4 ఫ్యాట్ సాల్యుబుల్, నెక్స్ట్ వాటర్ సాల్యుబుల్. సో విటమిన్ డిని క్యాల్సిఫెరాల్ అంటారు కెమికల్ నేమ్లో. అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల రికెట్స్ వస్తుంది. రికెట్స్ అనేది బోన్స్కి రిలేటెడ్ డిసీజ్. అండ్ ఆల్సో క్వశ్చన్స్లో కూడా ఇలాగ అడుగుతాడు, విటమిన్ డి కెమికల్ నేమ్ ఏంటని, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ ఏంటని అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో చాలా వరకు ఇలానే క్వశ్చన్స్ అడిగాడు అనమాట. అండ్ విటమిన్ ఈని టోకోఫెరాల్ అంటారు కెమికల్ నేమ్. అండ్ ఈ డెఫిషియన్సీ వల్ల స్టెరిలిటీ ఇష్యూస్ వస్తాయి. సో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అన్నీ విటమిన్ ఈ వల్ల వస్తాయి. అండ్ విటమిన్ కే ఫిలాక్వినోన్. అండ్ ఈ ఫిలాక్వినోన్ అనేది హిమోగ్లోబిన్కి రిలేటెడ్గా ఇష్యూస్, అంటే బ్లడ్ క్లాటింగ్ వల్ల ఇష్యూ వస్తుంది. సో డెఫిషియన్సీ ఉందనుకోండి, బ్లడ్ అలా బ్లీడ్ అవుతూ ఉంటుంది, క్లాట్ అవ్వదు. సో ఈ డెఫిషియన్సీ ఉంటే క్లాటింగ్ టైం అనేది ఎక్కువ అవుద్ది. సో అలా బ్లీడ్ అవుతూ ఉంటుంది. విటమిన్ కే కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్లోకి వచ్చేసరికి బి కాంప్లెక్స్ అండ్ సి విటమిన్ సి ఎస్కార్బిక్ యాసిడ్. విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల స్కర్వీ అనే డిసీజ్ వస్తుంది. అండ్ విటమిన్ బిలో బి కాంప్లెక్స్లో B1, B2, B3, B12, B6, B5 ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో మనకి ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. B1 కెమికల్ నేమ్ థయామిన్. దీని డెఫిషియన్సీ వల్ల బెరీ వస్తుంది. అండ్ B2 రైబోఫ్లేవిన్. అండ్ డెఫిషియన్సీ వల్ల స్లో గ్రోత్, సోర్ ఐస్ అనే డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్. అండ్ విటమిన్ B3 నియాసిన్ వల్ల వచ్చేది పెలగ్రా. అండ్ B12 సైనోకోబాలమైన్. అండ్ దీనివల్ల వచ్చేది ఎనీమియా. నార్మల్గా B12 అనేది ఆర్బీసీ ఫామ్ అవడానికి యూజ్ అవుతుంది. సో ఆ డెఫిషియన్సీ వల్ల ఎనీమియా వస్తుంది. ఎనీమియా అంటే బ్లడ్లో హిమోగ్లోబిన్ కంటెంట్ తక్కువ ఉండడాన్ని ఎనీమియా అంటారు. సో ఇందులో క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో విటమిన్ ఏ కెమికల్ నేమ్ ఏంటని, లేదా విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ ఏంటని, లేదా విటమిన్ కే ఇందులో దేనికి యూజ్ అవుతుందని, బ్లడ్ క్లాటింగ్కి, విటమిన్ ఏ సమ్ స్టెరిలిటీ ఇష్యూస్ ఏ విటమిన్ వల్ల వస్తాయి, డెఫిషియన్సీ ఆఫ్ ఏ విటమిన్ వల్ల వస్తాయని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, అడిగారు కూడా. సో సోర్సెస్కి వచ్చేసరికి ఇలా కూడా అడిగారు. ఒక క్వశ్చన్ దీంట్లో కార్డ్ ఆయిల్ ఈజ్ రిచ్ సోర్స్ ఆఫ్ విచ్ విటమిన్ అని అడిగారు. విటమిన్ డిని ఆల్సో నేచురల్ విటమిన్ అంటారు. ఎందుకంటే ఇది నేచురల్గా సన్ నుంచి వస్తుంది కొన్నిసార్లు, అంటే ఎర్లీ మార్నింగ్స్, ఈవినింగ్స్లో మనకి కనిపిస్తుంది అనమాట ఈ విటమిన్. సో ఇవి విటమిన్స్ రిలేటెడ్. అండ్ ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. మొత్తం నేమ్, కెమికల్ నేమ్, డెఫిషియన్సీ అండ్ ఫుడ్ అండ్ సాల్యుబిలిటీని కూడా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విటమిన్స్ ఈజ్ నాట్ ఏ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అని అడుగుతాడు. ఏడిఈ ఇచ్చి అండ్ సి ఇస్తాడు. సో అప్పుడు మనం సి పెట్టాలి. సో దీనిపైన, ఈ టేబుల్ పైన చిన్న గ్రిప్ ఉంటే ఈజీగా ఎలాంటి విటమిన్స్ పైన ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే సాల్వ్ చేయొచ్చు. సో
Coming to minerals, types of minerals. Minerals also very useful for development of the body. అండ్ ఇక్కడ మినరల్కి వచ్చేసరికి కాల్షియం, మనకు అందరికీ తెలుసు కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్, బోన్స్, టూత్, ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవి సోర్సెస్. కాల్షియం రావాలంటే మిల్క్, ఎగ్, పొమగ్రానైట్, ఆల్మండ్, వీట్, సోయాబీన్ ఇవన్నీ తింటే ఇందులో మనకి కాల్షియం మినరల్ అనేది ఉంటుంది, రిచ్గా ఉంటుంది అనమాట. అండ్ సోడియం వల్ల బ్లడ్ ప్రెషర్, బ్లడ్ వాల్యూమ్ కంట్రోల్ చేస్తుంది అనమాట. రెగ్యులేట్ చేయడానికి సోడియం మినరల్ అనేది ఇంపార్టెంట్. ఇన్ కేస్ దాని డెఫిషియన్సీ వల్ల హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అయోడిన్ డెఫిషియన్సీ వల్ల మనకి గాయిటర్ అంటే థ్రోట్ దగ్గర ఇలా థైరాయిడ్ గ్లాండ్ అనేది స్వెల్లింగ్ వస్తుంది. సో ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ థైరాయిడ్ అనేది అయోడిన్ అనే మినరల్ వల్ల అవుతుంది. సో ఇన్ కేస్ ఆ డెఫిషియన్సీ ఉందంటే గాయిటర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ పాస్పరస్ సేమ్. పాస్పరస్ కూడా కాల్షియంలానే బోన్స్, టీత్కి రిలేటెడ్గా ఏ ఇష్యూస్ రాకుండా చూసుకుంటుంది. అండ్ ఐరన్ అనేది హిమోగ్లోబిన్లో ఫార్మేషన్ ఆఫ్ హిమోగ్లోబిన్. సో ఈ హిమోగ్లోబిన్ కానీ ప్రాపర్గా ఫామ్ అవ్వకపోతే అగైన్ ఎనీమియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఐరన్ రిచ్ ఉండే సోర్సెస్ సో మనం ఐరన్ మినరల్ దాని ఫంక్షన్ గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫంక్షన్ అండ్ దాని డెఫిషియన్సీ వల్ల వచ్చే ఇష్యూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ రీసోర్సెస్ అంటే ఒక్కొక్క దాంట్లో ఒకటి రిచ్ ఉంటుంది. ఆ రిచ్ అంటే ఓన్లీ అది ఆ రిచ్ ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఇది రిచ్ ఉంటుంది అనే, ఏ మినరల్ ఈ డైట్లో రిచ్ ఉంటుంది అనే అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. So that's all about minerals and vitamins and related questions. If you have any questions, please do comment. I'll answer on that one. Thank you so much.